హాయ్ హలో అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అబ్బా, పొద్దున్నే లేవగానే ఇల్లంతా ఇలా ఉంటే వంటగదంతా ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇదంతా నేను రాత్రే చేసేసుకున్నానండి. పొద్దున్నే కొంచెం పొయ్యికి బొట్లు అవి పెట్టుకున్నాను. ఇంకా శ్రీరామనవమి అనగానే మనకి గుర్తొచ్చే ప్రసాదాలు ఏమేంటి? వడపప్పు, పానకము, చలివిడి. ఇంకా చేసుకునే వాళ్ళు ఇంకేదైనా చేసుకుంటే పరవన్నం అవి చేసుకుంటారు. నేనైతే ఇవి మాత్రం పెట్టుకున్నాను. ఇంకా పొద్దున్న అది నానేసుకొని పెసరపప్పు ఇంకా బయట గుమ్మానికి బొట్లు పెట్టేసుకున్నానండి. నాకు పూజ ఈరోజు తొందరగా 7:30 కల్లా అయిపోయింది. అంటే ఎర్లీగా లేసాను. కాకపోతే ముందు పనులన్నీ చేసేసుకొని 7కి అలా కూర్చున్నాను దేవుడి దగ్గర. ముందు సర్దుకోవాల్సినవి ఎక్కువగా ఉంటాయి కదా పూజ చేసేదానికన్నా. ఇంకా శ్రీరాముడి అష్టోత్తరం అవి చదువుకున్నాను ఈరోజైతే. సో ఈరోజు ముగ్గు అయితే ఇలా వేసేసుకున్నాను. గుమ్మానికి పసుపు కుంకుమ మొత్తం పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా ప్రసాదాలు చేయడానికి లోపలికి వెళ్ళిపోయాను. ప్రసాదం ఏం చేయలేదండి, అటుకుల ఉప్మా ఒక్కటే చేశాను. దానికోసం ఇత్తడి గిన్నెకి ఇలాగ బొట్లు పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను. నేను చాలా కొంచెం చేశానండి, అంటే ఇంట్లో తినేవాళ్ళు లేరు, తక్కువ ఉన్నారు, అందుకని కొంచెం కొంచెంగా చేసుకున్నాను. ఇలా కొంచెం చేసుకుంటే మనకి పూజ అనేది త్వరగా అయిపోతుంది. ప్రసాదాలు చేసుకోవడం దగ్గరే లేట్ అయిపోతుంది. సో నేనైతే ఇలాగా తక్కువలో తక్కువ చేసేసుకున్నాను ఈరోజు పూజ అయితే. ఈరోజు మీ ఇంట్లో పూజ ఎలా జరిగింది? బాగా జరిగిందా? జరిగితే నాకు కొంచెం కామెంట్లో చెప్పేసేయండి. నాకైతే చాలా ప్రశాంతంగా జరిగింది. ఇక్కడ అటుకుల ప్రసాదం అయిన తర్వాత పానకంకి కలుపుకున్నాను. పానకం చూసారా ఎంత చిన్న గిన్నెలో కలుపుకున్నాను. సో కొంచెం బెల్లం నీళ్ళు, అందులో మిరియాలు, యాలకల పొడి, ఒక తులసి రెమ్మ కూడా తెచ్చి వేశాను. పూజ చేయనివి తులసి రెమ్మలు బయట చెట్లు కొన్ని ఉన్నాయండి, దాంట్లో తీసుకొచ్చి వేశాను అనమాట. ఇంకా లాస్ట్లో చలివిడి కోసం అయితే బియ్యపిండి తీసుకున్నాను. దాంట్లో కొంచెం బెల్లము, ఆవు నెయ్యి, ఇంకా యాలకలు, కొంచెం పాలు వేసి కలుపుకున్నాను అనమాట. ఇది ఒక ప్రసాదం కింద అయిపోయింది. ఈరోజైతే నేను పెట్టిన ప్రసాదాలు ఇవేనండి. కొంచెం నట్స్ అంటే బాదం పప్పు, కిస్మిస్ అంటే అవి కూడా పెట్టుకున్నాను. పళ్ళేమి కొనలేదు ఈసారి, అందుకని ఇలాగ నట్స్ పెట్టుకున్నాను. ఇంకా ఈ సైడ్ ఇవి చేసుకొని పక్కన పెట్టేసుకొని, ఇవి నిన్నటివి నిర్మాల్యం ఉంటాయి కదా, అవి తీసి ఇలా తీసేసుకొని పెట్టేసుకున్నానండి. తర్వాత అయితే ఈ రోజుకి సంబంధించిన పూలు అయితే అలంకరణగా పెట్టుకున్నాను. అవి పెట్టుకున్న తర్వాత దేవుడి సామాన్లు అయితే ముందు రోజే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. అవన్నీ ఇంకా పసుపు నీళ్ళు పైన చల్లుకొని అవి పూజకి కావాల్సినవన్నీ దగ్గర ఇలా పెట్టేసుకున్నానండి ఒక్కొక్కటి కదా. ఆ తర్వాత ప్రసాదాలు కూడా ఇంకా పూజ దగ్గర పెట్టేసుకున్నాను. ఇలా అన్నీ ఒకచోట పెట్టుకొని ఇంకా నేనైతే ఒత్తులు అవి పెట్టేసుకుంటానండి దీపంలో. అవి దగ్గరగా ఇంకా అక్కడి నుంచి కూర్చొని లేవనమాట. అన్నీ ఒకేసారి పెట్టేసుకొని ఇంకా కూర్చుంటాను పూజ చేసుకోవడానికి. ఎప్పుడు అంతే, మళ్ళీ మధ్య మధ్యలో లేవకుండా అనమాట.
నేను ఈరోజు ప్రసాదంగా చెప్పాను కదా వడపప్పు అవి అని చెప్పి వాటితో పాటు తులసాకు కూడా దొరికిందని చెప్పాను కదా, అవి కూడా పెట్టేసుకున్నాను. నాకు రాముల వారి పట్టాభిషేకం ఫోటో అనేది విగ్రహం లాంటిది అనేది నాకు ఆ చివర ఉంటుంది. సో దాని దగ్గర తులసాకు అవి కూడా పెట్టేసుకున్నాను, వడపప్పు అన్నీ. ఇదైతే పూజ చెయ్యక ముందు, చేసిన తర్వాత వస్తుంది వీడియో. ఇంకా పూజ చేసిన తర్వాత ఇలా ఉందండి. ఎలా ఉంది నా పూజ కామెంట్లో చెప్పేసేయండి. ఇంకా ఈ పూజ అయిన తర్వాత నేను గుడికి వెళ్ళానండి. అక్కడైతే రాముల వారికి సీతమ్మ వారికి మంగళ స్నానాలు చేపిస్తున్నారు. అక్కడ నేను కూడా చేయించాను. ఈరోజు అయితే చాలా సంతోషంగా ఉంది. ఆ వీడియోనే పెట్టాను ఇక్కడ మీకు. నాతో పాటు మీరు కూడా చూసారు. ఎలా ఉందండి వీడియో? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.